మొత్తం పైసా పెట్టి చేస్తున్నాం కదా 100% వస్తుంది నేను చూస్తున్నాం చిన్నప్పటి నుంచి పబ్లిక్ పబ్లిక్ రైట్ ఎవరింటున్నా తెలియదు ఎవరితో ఉంది ఏం పాజా భాయ్ ఇక్కడికి విచ్చేసిన మా వార్డ్ ఇన్ఛార్జ్ గారికి మరియు వార్డు సీనియర్ లీడర్ అయిన ఫయాదన్న గారికి మరియు నా వార్డు ప్రజలందరికీ తాండూరు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మన స్వయం కృషి ఫలితం వల్ల రాజీవ్ ఇంద్రమ్మ కాలనీలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం ఒకటి జరపడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ వార్డుకి సంబంధించిన కౌన్సిలర్ అయిన నేను తన స్వయం కృషితోటి ఈ చెత్త బుట్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వార్డులో ఇప్పటివరకు 10 చెత్త బుట్టీలని రెడీ చేసినాము. ఈరోజు మొదటి చెత్త బుట్టి అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంని అనుసరించి చెత్త అనేది బయటకి పడేయకుండా డైరెక్ట్ చెత్త బుడ్డీలో వేయాలని అందరితో వార్డు ప్రజలందరితో కోరుతున్నా. నేను తాండూరు పట్టణంలో అందరితో కూడా కోరుతున్నా, తమ తమ వార్డులలో కానీ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇవి మనం సొంతంగా చేయాల్సిన అవసరం ఏముందంటే ఇప్పుడు పట్టణ అభివృద్ధి అనేది జరుగుతుందని నాకు నమ్మకం లేదు. అది జరిగినప్పుడు చూసుకుందాము. ప్రతిసారి మేము చెప్పడం తప్ప ఇంతవరకు అనుసరించడం అనేది ప్రభుత్వంలో జరగలేదు. మొన్న కూడా తాండూరు మన రాజీవ్ ఇంద్రమ్మ కాలనీకి మన స్వర్గీయ వైఎస్ఆర్ గారి జయంతి రోజు వచ్చి పూలమాల వేసి పోవడం తప్ప మన చైర్మన్ గారైనా ఎమ్మెల్యే గారైనా కనీసం వార్డు ఒక సందర్శించడం అనేది కూడా జరగలేదు. ఆ మాటల్లో కూడా చైర్మన్ గారు నేను వార్డు అభివృద్ధి చేస్తా అని చెప్పింది, కానీ కనీసం వార్డు అభివృద్ధి చేయాలంటే లోపల ఏం పనులున్నాయి అవి కూడా చూడాలి కదా. వచ్చి లోపలికి ఎమ్మెల్యే గారు 10 సార్లు తిరుగుతుండ్రు, ఒక్కసారి కూడా వార్డు లోపలికి వచ్చి చూడడం లేదు. ఇక్కడ ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ఇంతవరకు మాతోటి ఎలాంటి డిస్కషన్ కూడా జరగలేదు. వార్డు అభివృద్ధి ఎలా చేయాలని వాళ్ళంతటి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప అభివృద్ధి గురించి ఏం చెప్తలేరు. సరే, అదే విషయం పక్కన పెట్టి నేను నా వార్డు ప్రజలతో కోరుకునేది ఒక్కటే, ఈ చెత్త బుడ్డీలను అందరూ యూజ్ చేయాలని. తమ చెత్త అనేది తమ ఇంటి పక్కల కాకుండా చెత్త బుడ్డీలలో వేసి మన వార్డుని శుభ్రంగా ఉంచుకోవాలని మనవి. థ్యాంక్ యూ.